to the heroes who defined bravery, to the spirit that fuels our freedom. Happy 80th Independence Day. The freedom we enjoy was paid for by the blood, sweat and ultimate sacrifices of our legendary freedom fighters. To revive the tales of their unmatched courage, we have our next speaker, Venkat Dharmaradi of 10th class, to the podium. Thank you, friends. చీఫ్ గెస్ట్కు పెద్ద మాస్టర్ గారికి, చిన్న మాస్టర్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఊరికే రాలేదు. వేలాది మంది త్యాగదనుల రక్తం, చెమటల పునాదులపై మన భారతదేశ స్వాతంత్ర్యం సిద్ధించింది. మన భారతమాత విముక్తి కోసం పోరాడిన ఆ విప్లవ వీరుల స్మరణే నేటి నా ఈ ప్రసంగం. మొదటగా మనకు గుర్తుకు వచ్చే పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని సైన్యాన్ని నిర్మించి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయిన మహానాయకుడు. అలాగే చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన యువ విప్లవకారుడు భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో ఉరికొయ్యలను నవ్వుతూ ముద్దాడి నేటి తరం యువతకు నిత్య స్ఫూర్తిగా నిలిచారు. మన తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం ఆంగ్లేయుల సాయుధ బలగాలకు వ్యతిరేకంగా మన్యం తిరుగుబాటుతో రంప విప్లవాన్ని నడిపించిన గొప్ప యోధుడు. ఆయన ధైర్య సాహసాలు మన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇక నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి. తన దత్తపుత్రుని వెన్నున కట్టుకొని చేతిలో కత్తిపట్టి ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టిన వీరనారి. నా ఝాన్సీని నేను ఇవ్వను అంటూ ప్రాణాలను అర్పించే వరకు పోరాడి సమరసింహమై నిలిచింది. ఒక విద్యార్థిగా మన బాధ్యత దేశం కోసం నాడు విప్లవ వీరులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే నేడు ఒక విద్యార్థి ఈ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి. విద్యార్థులుగా మన బాధ్యత కేవలం పుస్తకాల్లోని చదువుకే పరిమితం కాకూడదు. పాఠశాలలోనూ సమాజంలోనూ క్రమశిక్షణతో మెలగడం, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం మరియు మూఢనమ్మకాలను సామాజిక చెడులపై అవగాహన కలిగి ఉండడమే మనం చేసే దేశ సేవ. నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తు. మన ప్రతిభ, కష్టం మరియు సన్మార్గంతో మన భారత మాతను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడదాం. జై హింద్.